ఈరోజు మనము అచ్చులు వాటి మీద వచ్చే పదాలు ఓకేనా చెప్పుకుందామా? ఎక్స్ప్లెయిన్ అనాలి. ఓకేనా? ఫస్ట్ మనం పలికేటప్పుడు కొన్ని చిన్నగా పలకాలి, కొన్ని దీర్ఘంగా పలకాలి. ఓకేనా? ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగా, ఊ ఉడత, ఊ ఊయల, ఏ ఎద్దు, ఏ ఏనుగు, ఐ ఐకమత్యం, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధం, అందెలు. ఇప్పుడు వీటిల్లో కొన్ని మీకు తెలిసినవి. అమ్మ అంటే అందరికి తెలుసు కదా. ఆవు, ఆవు మనకి ఏమిస్తుంది? పాలు ఇస్తుంది కదా. పాలు తాగుతాం కదా. అయితే ఇల్లు, మనం ఇంట్లో అందరం ఉంటాం కదా. తర్వాత వచ్చేసి ఈగ తెలుసా? ఈగ మన ఆహారం మీద వాలితే మనకేం వస్తుంది? జబ్బులు వస్తాయి. కాబట్టి ఈగని మన ఆహారం తినే వాటి మీద వాళ్ళనివ్వకూడదు. ఓకేనా? తర్వాత ఉడత, ఉడత ఎలా ఉంటుంది? చాలా చిన్నగా క్యూట్ గా ఉంటది కదా. చెట్ల మీద అలా ఇలా ఎగురుతూ ఉంటది కదా. ఓకే. తర్వాత వచ్చేసి ఊయల, మనము ఉయ్యాలు ఊతాం కదా, అది అన్నమాట. ఎద్దు, ఎద్దు ఏం చేస్తుంది? ఎద్దు పొలంకి వెళ్ళి పొలం దున్నిద్ది అన్నమాట కదా. ఎద్దు చాలా ఎత్తుగా ఉంటది, చాలా ఉంటది. ఎద్దుకి 2 కొమ్ములు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటది కదా. ఆవులాగే ఉంటది కానీ ఆవు అయితే పాలు ఇస్తుంది, ఎద్దు పాలు ఇవ్వదు. ఆవు పాలు ఇస్తుంది, ఎద్దేమో పొలంకి వెళ్తుంది అన్నమాట. అంటే భూమి దున్నుతుంది కదా. భూమి అప్పుడు మనం పంటలు వేసుకోవాలి, మనకి ఆహారం కావాలి అంటే భూమి అంతా సదరంగా ఉంటది కదా. మరి ఆ ఎద్దు మీద బరువు పెట్టి నాగలు పెట్టి దున్నితే ఆ భూమి అంతా బాగా మనం పంటలు వేసుకోవడానికి మనకు అనువుగా ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఏనుగు, ఏనుగు ఎక్కడ ఉంటది? అడవిలో ఉంటది, ఫారెస్ట్ లో ఉంటది, తర్వాత జూలో ఉంటది. ఓకేనా? తర్వాత ఐకమత్యం, ఐకమత్యం అంటే ఏంటి? మీరంతా హ్యాండ్స్ పట్టుకోండి, హ్యాండ్స్ పట్టుకోండి. ఇది ఇలా మనం అంతా కలిసి ఉంటే ఐకమత్యం అన్నమాట. ఓకేనా? ఓకే. ఒంటె, ఒంటె చాలా ఎత్తుగా ఉంటది, మెడ పొడవుగా ఉంటది. మనకి అప్పుడప్పుడు చాలా మంది తీసుకొస్తారన్నమాట. ఓకేనా? తిరునాళ్ళలో ఉంటది అన్నమాట. తర్వాత ఓడ అంటే షిప్పు, అది సముద్రంలో ఉంటది, నీళ్ళలో వెళ్ళిద్ది కదా. ఔషధం అంటే ఏంటి? మెడిసిన్. మనము జ్వరం వస్తే మెడిసిన్ తాగుతాం కదా, అంటే సిరప్ తాగుతాం కదా. జ్వరం తగ్గడానికి, జలుబు తగ్గడానికి మన సిరప్ తాగుతాం కదా. చిన్నపిల్లలకి ఎక్కువగా సిరప్లు వేస్తాము. తర్వాత వచ్చేసి అందెలు అంటే గజ్జెలు. మీకు ఎవరికన్నా గజ్జెలు చూపించండి. గజ్జెలు చూపించు, కాలు చూపించు, కాలు బాగా చాపు దానికి. అది గజ్జెలు, అందెలు అంటారన్నమాట. ఇలా గజ్జెలు ఎలా నుంచి అది అందెలు అంటే గజ్జెలు అన్నమాట. అర్థమైందా? వెరీ గుడ్ నాన్న, బాగున్నారు.